మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27న రాబోతున్న సంగతి తెలిసిందే. కన్నప్ప కోసం విష్ణు ప్రమోషన్స్ అంటూ చాలానే కష్టపడుతున్నాడు. మరోవైపు కన్నప్ప విఎఫ్ఎక్స్ పనులు ఇంకా కంప్లీట్ కాలేదని తెలుస్తోంది. విడుదల తేదీ అయితే దగ్గర పడుతోంది. ఇంకా సినిమా మీద బజ్ పెంచేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నాడు. ఇక ట్రైలర్ వస్తే మాత్రం కన్నప్ప మీద అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. గతంలో కన్నప్ప మీద ఫుల్ నెగిటివిటీ ఉండేది. కన్నప్ప పాటలు రిలీజ్ అవుతూ ఉండటం, రెండో టీజర్ను రిలీజ్ చేయడంతో ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. కన్నప్ప నిడివి 3 గంటల 10 నిమిషాలు ఉంటుందట. అందులో ఒక్క సీన్ కూడా కట్ చేయలేకపోతున్నామని విష్ణు చెప్పుకొచ్చాడు. అది చాలా పెద్ద కథ అని, ఇంకా ఎక్కడ కూడా తగ్గించేందుకు వీలు కుదరటం లేదట. అందులో వార్ సీన్స్ చాలా ఉన్నాయని అంటున్నారు. కన్నప్ప అనే వ్యక్తి నాస్తికత్వం నుంచి దేవుడి మీద నమ్మకం, భక్తి ఏర్పడే ఆ సీన్లు అద్భుతంగా వస్తాయని, మోహన్ బాబు గారికి ప్రభాస్కి మధ్య వచ్చే సీన్లు, వాగ్వాదం అద్భుతంగా ఉంటుందని, అదే ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అవుతుందని చెప్పుకొచ్చాడు విష్ణు. ఆ సీన్లకు అంతా షాక్ అవుతారని అన్నాడు. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం ఐఫిష్లా సినిమా ఉంటుందని చెప్పకనే చెప్పేస్తున్నాడు. కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ పాత్రలే ప్రధాన ఆకర్షణ అన్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, విష్ణు ఈ చిత్రాన్ని తమ డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ బడ్జెట్తో అవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీని తెరకెక్కించాడు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకే జూన్ 27న రాబోతోంది. ఈ మూవీలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నటించింది. వీరిద్దరి ప్రణయ గీతానికి కూడా మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. మంచు వారి గొడవల వల్ల కన్నప్ప మరింత ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. మనోజ్, విష్ణు గొడవల వల్ల కన్నప్ప ఎక్కువగా వార్తల్లో నిలిచింది. చివరకు మనోజ్ సైతం ఈ కన్నప్ప భారీ విజయాన్ని సాధించాలని కోరుకున్న సంగతి తెలిసిందే.